అప్పటి నుంచి చాలా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, అరబ్ కంట్రీస్ లో చాలా బాధలు పడుతున్న వారిని స్వదేశ ఆటలాడేటటువంటి విద్యార్థులకి, ఆటగాళ్ళకి ప్రోత్సాహం కల్పించడం కానీ 2006 నుంచి చేయడం జరుగుతుంది. సో ఈ రోజు మన ఎమ్మెల్సీ అయినటువంటి కల్వకుంట్ల కవితక్క బర్త్డే వల్ల ఆ బర్త్డే సందర్భంగా జాగృతి టీం అంతా కూడా మన స్కూల్కి వచ్చారు. వాళ్ళకి ఒకసారి క్లాస్ తో ఈ కార్యక్రమం వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సో ఈ సందర్భంగా సమితి వారు జాగ్రత్త ఎందుకంటే మేము అప్పుడు తెలంగాణ జాగ్రత్తలో సభ్యులం కాబట్టి అదే వస్తున్నది. వచ్చినటువంటి అదేవిధంగా అవంతి శ్రీనివాస గారికి, అదేవిధంగా మిత్రుడు లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా రెహన్ గారికి, సోదరి మల్లి వారికి, నా యొక్క ఉపాధ్యాయ మిత్రులకు, విద్యార్థులకు పేరు పేరుగా నా యొక్క నమస్కారాలు. జాగృతి అనేది నిజంగా మేము మొదట్లో పాల్గొన్నప్పుడు, నేను అప్పుడు తెలంగాణ జేసీ చైర్మన్ నవ్వుపేటు, మిత్రులు అవంతి వాళ్ళ ఫాదరు టీచర్, నేను తెలంగాణ జేసీ చైర్మన్. వాస్తవం నాది నిజామాబాద్ టౌన్. నవ్వుపేట కేసు ఎవరు ఉండాలి అనే విషయం వచ్చినప్పుడు విఠలరావు సార్ నన్ను ప్రతిపాదించారు. కానీ అప్పటికి నేను ఏపీటీఎఫ్ లో జిల్లా సెక్రటరీ ఉన్నా. అవంతి వాళ్ళ ఫాదరు ఒక తెలంగాణ ఉద్యమకారుడు. అదేవిధంగా ఆ యొక్క వారసత్వాన్ని తను ముందేసుకొని తెలంగాణ జాగృతి యొక్క సంస్థ నడిపిస్తుండు. తెలంగాణ జాగృతి ఈ యొక్క చాలా కార్యక్రమాలు, ఇవన్నీ సేవా కార్యక్రమాలు కావచ్చు. సేవా కార్యక్రమం ముందు తెలంగాణ రావడంలో క్రియాశీలక పాత్ర ఏదైతే తెలంగాణ జాగృతికి దక్కుతుంది. ఎందుకంటే తెలంగాణ జాగృతి తీసుకున్న కార్యక్రమం తర్వాత మిగతాందరూ తన స్టాండ్ మార్చుకున్నాం. అంతవరకు కూడా అసలు మనకు కల్చర్ లేదని విమర్శించే వాళ్ళు, అసలు మీకు తిండి లేదు, ఒక బొట్టు సరిగరాదు, ఒక కట్టు సరిగరాదు ఎవరైతే విమర్శించారో అన్నిటి కూడా సమాధానం ఈ జాగృతి చెప్పింది. సరే, జాగృతి గురించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క స్కూల్ ఎంచుకోవడం అనేది మా అందరికి కూడా అవంతి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా జిల్లా కమిటీకి పేరు పేరున మా యొక్క సంస్థ నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమం అధ్యక్షురాలు తెలంగాణ రుద్రమ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సారంగపూర్ ప్రభుత్వ పాఠశాలలో మా జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి గారి యొక్క మరియు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని మా యువజన విభాగం అధ్యక్షుడు ప్రతిసారి రెహాన్ కవితక్క గారి యొక్క బర్త్డే రోజు చాలా పెద్ద కార్యక్రమాలు చేయాలని ఒక సంకల్పం మా యువజన నాయకుడు రెహాన్కి ఉండడం జరుగుతుంది. ప్రతిసారి కూడా పిల్లలకి ఏదో ఒకటి, అంటే 10వ తరగతి విద్యార్థులకు కావచ్చు, పేద విద్యార్థులకి కవితక్క గారి జన్మదినోత్సవం సందర్భంగా పిల్లలకు ఉపయోగపడేటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్యాడ్స్ కావచ్చు, పెన్స్ కావచ్చు, ఈ బుక్స్ కావచ్చు, ఇవన్నీ పంపిణీ చేయాలి అని అనుకొని రెహాన్ గారి రోజు ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సల్లా సత్యనారాయణ గారు మా కార్యక్రమానికి మేము పిలవగానే మాకు అవకాశం కల్పించినందుకు మా జాగృతి సంస్థ ద్వారా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు మా సోదరుడు కవి రచయిత తెలంగాణ ఉద్యమంలో తన సాహిత్యం చేత తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో జేఏసీలో ఉంటూ తన కవిత్వం చేత, తన సాహిత్యం చేత మాకు కూడా చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి
మీ పాఠశాల మన తెలుగు ఉపాధ్యాయులు సీనియర్ తెలుగు టీచర్ శ్రీ గణపురం దేవేందర్ గారికి మరియు మా జాగృతి సోదరిమణులకి మరియు అందరికీ కూడా ముఖ్యంగా విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు తప్పకుండా ఇటువంటి నాయకురాలు అంటే తెలంగాణ ఉద్యమం పిల్లలు కూడా అంటే అటువంటి ఉద్యమంలో అంటే ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమంలో మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచమంతా చాటి ముఖ్యంగా విద్యార్థులకి పేద విద్యార్థులకి కవితక్క గారు ఎన్నో రకాలుగా సేవలు చేశారు. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేద విద్యార్థిని MBBS లో ప్రభుత్వ పాఠశాల చదువుకొని సరిపోయేటువంటి అమౌంట్ కూడా సమకూర్చినటువంటి ఘనత మన జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారికి దక్కుతుంది. కాబట్టి వారికి ఆ భగవంతుడు శతమానం భవతి శతాత్మానం భవతి శతమైశ్వర్యం భవతి దీర్ఘ సుమంగలిగా ఆవిడ గారు నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లి వారి భవిష్యత్తులో ఇంకా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ పేద విద్యార్థులకి ఒక అక్కగా ఒక తల్లిగా తన సేవలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. జిల్లా అధ్యక్షులు అవంతి కుమార్ గారి మాట్లాడారు. ఆత్మీయ సోదరి భారత్ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినం పురస్కరించుకొని భారత్ జాగృతి నిజామాబాద్ పక్షాన అలాగే సారంగపూర్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ సార్ గారి వారి ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల అందరి పక్షాన కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కవితక్క గారు మాకు ఎప్పుడైనా కానీ ఒకటి చెప్తారు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ గుడికి తీసుకొస్తాం, ఈ దేవుడి దగ్గరికి తీసుకొస్తాం, అక్కడ మొక్కుపిస్తాం అని మాత్రం మొక్కద్దు. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభుత్వ పాఠశాలలో ఏం చేద్దాం, పేద విద్యార్థులకు ఏం చేద్దాం, స్కూల్కి ఏం చేద్దాం అది తెలుసుకొని రండి, కానీ టెంపుల్లోకి వెళ్దాం, టెంపుల్కి డొనేట్ చేద్దాం, అది చేద్దాం అని చెప్పి ఎప్పుడు కూడా అనొద్దు. స్కూల్ పిల్లలకి స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏమి కావాలనో తెలుసుకొని రండి, మరి అది ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి మా అక్కగారు ఎప్పుడు చెప్తా ఉంటారు. అదే బాటలో మరి మేము నడుస్తూ మరి గత 10-15 సంవత్సరాల నుంచి భారత జాగృతి యోజన విభాగం రహేన్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మరి దాదాపు 200 నుంచి 300 మంది విద్యార్థులకు మరి బ్యాగ్స్ కానీ ప్యాడ్స్ కానీ బుక్స్ కానీ పెన్నులు కానీ ఇలాంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు మరి రహేన్ గారి ఆధ్వర్యంలో భారత జాగృతి నిజామాబాద్ శాఖ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి మేము ఏదైతే ఈ ప్రోగ్రాన్ని ఈ స్కూల్లో చేస్తామని మరి మా మిత్రుడు కవితక్కకు మంచి నమ్మకమైన వ్యక్తి, కవితక్క గారి అంచనుడు మరి గణపురం దేవేందర్ సార్ గారు మరి వారిని కోరడంతో ప్రధానోపాధ్యాయులు గారి యొక్క పర్మిషన్ తీసుకొని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధానోపాధ్యాయులు గారికి వారి ఉపాధ్యాయ మిత్ర బృందానికి కూడా వారందరికీ కూడా భారత జాగృతి పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఉద్యమంలో మరి ఇప్పుడే సార్ చెప్పినట్టు మా ఫాదర్ కూడా విఠలరావు టీచరే ఉండే, అదే విధంగా గణపురం దేవేంద్ర సార్ వాళ్ళ మామయ్య కూడా టీచరే, తన పేరు కూడా విఠలే. వారందరూ కూడా మంచి స్నేహితులు. మా ఫాదర్ మీ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ సార్ గారు కూడా నవపేటలో కలిసి పనిచేసినటువంటి సందర్భం. మరి గణపురం దేవేంద్ర సార్ గారి యొక్క చరిత్ర, ఒక కవి రచయిత, అలాగే అక్కగారు ఏదైతే తంగేడు పువ్వు అని చెప్పేసి మరి మన మాసపత్రిక వస్తుందో మరి ఆ పత్రికను ముందుకు తీసుకెళ్లినటువంటి అక్కతో పాటు దాంట్లో పాల్గొని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి గణపురం దేవేంద్ర అన్న. సారుకు అక్కకు చాలా మిత్రబంధం ఉన్నటువంటి వ్యక్తి. మా అందరితో కూడా చాలా ఇప్పుడే కాదు 2008-2009 ఉద్యమం నాటి నుంచి కూడా మాతో కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తి గణపురం దేవేంద్ర సార్ గారు. అలాగే కవితక్క గారు ఎప్పుడు కూడా ఇందాక నేను చెప్పినట్టు మరి పేద విద్యార్థుల కోసం అట్లా స్పోర్ట్స్ లోనైతేనేమి, విద్యలోనైతేనేమి, అన్ని రంగాల్లో కూడా మరి నిజామాబాద్లో చాలా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినాము.
దాదాపు గ్రాస్ రూట్ అని చెప్పేసి సమ్మర్ లో క్యాంపు పెట్టి మరి అక్కడ అందరికి స్పోర్ట్స్ లో ట్రైనింగ్ ఇచ్చి దాదాపు వందలాది మంది స్టూడెంట్స్ ని స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ కూడా పంపించిన ఘనత ఈరోజు కవితక్క గారిది. కాబట్టి కవితక్క గారికి ఎప్పుడు కూడా పేద ప్రజల గురించి మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి మేము ఈ కార్యక్రమాలు కూడా మరి ఇలాంటి దగ్గరనే ఎంచుకొని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మరి ఇలాంటి సమాజానికి సేవ చేసేటువంటి అక్క నిండు నూరేళ్లు చల్లగా ఆయురాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వేదిక నుంచి అక్కగారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము.